ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము. ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము. ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా కలిగియున్న అద్వితీయమునందంగా అర్హుడగును. అద్వితీయమునందంగా అర్హుడగును. అద్వితీయము అద్వితీయమునందంగా అర్హుడగును. Love is the form, and he is love. Brahman is love, and love is the form of Brahman. Therefore, there should be connection, love to love only. Therefore, strengthen this love so as to attain the state of non-dualism. Namoche Navasa Pusti न पाताले न भूतले. अज्ञान हृदय ग्रंथेर्नासे मोक्ष इति श्रुतिः. न मोक्ष न वसः पुष्टि न पाताले न भूतले. अज्ञान हृदय ग्रंथेर्नासे इति श्रुतिः. प्रेम स्वरूपुलारा, Embodiments of love. మోక్షమన్నది ఆకాశం నుండి ఉట్టిపడదు. Liberation doesn't descend from the sky. పాతాళ లోకము నుండి పుట్టి రాదు. Nor does it come from the bottom of the earth, Patala. భూమి నందు మనకు లభ్యము కాదు. You don't get it on this earth planet. అజ్ఞానమును మనం దూరము గావించుకున్నప్పుడే ఇట్టి పవిత్రమైనటువంటి మోహోక్షయమైనటువంటి మోక్షం మనకు లభ్యమవుతుంది. The moment the ignorance is totally killed, then you'll give up all attachment. జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. Human life is noblest and the highest, full of fragrance and all abilities. అనేక జన్మల పుణ్య ఫలమును ప్రోగు చేసి అందించి అందుకున్నటువంటి యొక్క జన్మము ఈ మానవ జన్మము. Human life is the result of merits of the past lives. ఇంత తపస్సులు చేసి, ఎన్ని ప్రార్థనలో సలిపి, ఎన్ని విధమైన శ్రమలకో మనం ఓర్చి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నది ఈ మానవ జీవితం. This human life is carried on in penance, prayer, and the struggle. ఇంత శ్రమించి ఫలించినటువంటి యొక్క ఈ మానవ జన్మమును సార్థకము కావించుకొనక నిరర్థకం చేసుకుంటున్నాం ఈనాడు. Having got this human life out of so much of past merit, we are not able to work for its redemption. ఈ మానవ జన్మము యొక్క ఉత్కృష్టత ఏమిటి? What is the greatness of human life? దీని యొక్క లక్ష్యం ఏమిటి? What is the purpose of life? దీని యొక్క గమ్యం ఏమిటి? What is the goal of life? ఎందు నిమిత్తమై మనం ఈ మానవ జన్మను ధరించాము? Why have we taken upon ourselves ఈ the vector సత్యాన్ని of ప్రతి human మానవుడు life? కూడాను గుర్తించవలసిన అవసరం. Everyone has to recognize this truth. కానీ
దురదృష్టవశాత్తు మానవ జన్మం లభ్యమై కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి తరుణమునందు దీనిని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం. Unfortunately, we are not making use of this human life to achieve its purpose. ఈ విశాల ప్రపంచమునందు పశుపక్షి మృగాదులు, క్రిమికీటకాదులు, చీమ దోమలు కూడాను తమ తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తించుకుంటూ వస్తున్నాయి. In this vast land, even birds, beasts, the ants and the mosquitoes also discharge their own duty. ఘోర క్రూర మృగములు కూడాను తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ వస్తున్నాయి. The wild and the cruel animals also do their duties. కానీ మానవుడు తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించడం విస్మరించాడు. But man has forgotten to discharge his responsibilities. కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది. The time is passing off like the whirlwind. దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచుగడ్డ వలె క్షణ క్షణమునకును కరిగిపోతున్నది. The lifespan is fast disappearing, reduced like the melting of an ice. కానీ మానవుడు తన కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయమును వదిలిపోతున్నాడు. But man is leaving this body before he realizes the very purpose మానవ of life. జన్మం లభ్యమై ప్రయోజనం ఏమిటి? What is the use of this human life? ఈ మానవ జన్మం యొక్క ఉత్కృష్టత ఏమిటి? What is the greatness of this human life? నరజన్మ దుర్లభము ఏమిటి? దీని యొక్క దుర్లభం. We say human life is rare. What do you mean by this rarity? ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రం కూడా విచారించటం లేదు, Man is not inquiring this గుర్తించటం factor. లేదు, ప్రవర్తించటం లేదు. He is not understanding it, nor does he conduct himself accordingly. మానవ జన్మం చాలా పవిత్రమైనది. Human life is highly sacred. ఇంత పవిత్రమైనటువంటి ఈ జన్మమును మనం ఎన్ని విధములైనటువంటి ఒక సదుపయోగము చేసుకోవాలి. We have to make full use, good use of this sacred life. కానీ ఈ సదుపయోగం జరగటం లేదు. But we are not making proper use of మన కాలమును, కర్మమును, కాయమును కూడాను మనం వ్యర్థము గావించుకుంటున్నాం. We are wasting time, action and the body. కారణమేమిటి? Why? ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి ఈ విషయ భోగములు ఎందే మన జీవితంను అంకితం గావించుకుంటున్నాం. We spend all the time in these fleeting, physical, ephemeral pleasures of life. ఈ ప్రాకృత ధర్మములు ఎందే మన యొక్క జీవితము అంకితము గావించి, ఇది మన లక్ష్యమని భావించి, ఇది మన గమ్యమని విశ్వసించి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. We consider the ephemeral fleeting joy as the very purpose and dedicate our lives and forget the very truth behind it. ఇవన్నీ కూడా ప్రవృత్తి లక్షణాలే. This is all the outward ఇవన్నీ trend. కూడా ప్రవృత్తి యొక్క గుణములే. These are the qualities of the outward behavior. కానీ మానవుని యొక్క సహజ లక్ష్యం నివృత్తి తత్వం. But the original nature of mankind is the inward path. నిత్య సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరించి లౌకిక, భౌతిక, ప్రాకృతమైనటువంటి యొక్క అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క ఈ జీవితంలో మన ఈ జీవితాన్ని అంకితం గావిస్తున్నాం. We have forgotten that eternal truth, the spiritual life. But we go by this physical world which is ephemeral and momentary. ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనం? What is the use of all our learning? ఎన్ని చదువులు చదివియునేమి ఫలము? What is the use of all this education you acquire? కన్నొసట వ్రాత తప్పించ ఎవరి తరము? Who can make you escape from your destiny? చెడ్డ బుద్ధులు తన తల చేరనేని When wicked thoughts are there in your head, ఎండబారును బుద్ధులు బెండుబారు, ఎండబారును బుద్ధులు మెండుబారు. you become dunce. You become dunce and you lose your quality. ఏమి ఈ విద్యల వల్ల మనం లభించేటువంటి ఫలం? What is the result, the reward of ఈ this విద్యల study? వల్ల మనం ఏమి సాధిస్తూ ఉన్నాము? What is it you accomplish out of this education? రావణుడు 64 విద్యలు నేర్చాడు. Ravana has learnt all the 64 forms of learning. భస్మాసురుడు కూడా ఎంతో గొప్ప విద్యావంతుడే. Bhasmasura is also highly knowledgeable. కంసుడు చాలా తెలివితేటలు గలవాడే. Kamsa is highly intelligent. కానీ నిరంతరం కూడా భగవత్ నామాన్ని చింతిస్తూ వచ్చారు. They also chant the name of God continuously. రావణుడు ఎన్నో తపస్సులు ఆచరించాడు. Ravana did penance for a long time. నిరంతరం కూడా రామచింతన చేస్తూ వచ్చాడు. Thought of Rama continuously. శివ పూజలు అర్చన చేస్తూ వచ్చాడు. And he also worshipped Shiva. కానీ ప్రయోజనం ఏమిటి? But what's the use? ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి మనస్భావం చేతనే ఇవన్నీ సలుపుతూ వచ్చారు.
All these things are done at the physical level, at the level of the mind. ఇది భౌతికమైనటువంటి యొక్క మోహంతో ఈ యొక్క అర్చనలు గావిస్తూ వచ్చారు. All the ritual is followed with the physical, worldly sense. కనుకనే ఎన్ని విద్యను చదివినప్పటికీ, ఎంత తపస్సు ఆచరించినప్పటికీ, ఎన్ని సాధనలు తెలిపినప్పటికీ, ఎంత మంత్రోత్సవం జరిపినప్పటికీ రావణ యొక్క రాక్షస గుణం మారలేదు. In spite of all education, the penance, spiritual practice and chanting the mantra, Ravana did not lose his bad habits or bad behavior. దివ్యమైన భావములు నింపుకున్నప్పుడే ఈ ప్రాకృతమైనటువంటి భావములు దూరమవుతుంటాయి. Then once you fill your mind with the divine thoughts, the worldly thoughts will go. ఈనాటి మానవుని యొక్క మనసు నుండి ప్రాకృతమైనటువంటి భావములు నింపుకుంటున్నాం. The human mind today is full of worldly thoughts. అపవిత్రమైన భావములతో దీన్ని నింపుకుంటున్నాం. It's full of unsacred feelings. అశాశ్వతమైనటువంటి తలంపులతో మన జీవితాన్ని గడుపుతున్నాము. We're spending our life నిత్య సత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందం మనకి ఎట్లా లభ్యమవుతుంది? How do you expect the permanent bliss? ఇది కాదు. కనుక మన హృదయాన్ని మనం పవిత్రము గావించుకోవాలి. So we have to sanctify our heart. ఈ హృదయం నుండి ప్రేమను నింపుకోవాలి. We have to fill it up with love. ఈ ప్రేమ చేతనే మనము పవిత్రమైనటువంటి జ్ఞానమును పండించుకోవాలి. You can only acquire sacred wisdom through love only. మానవ కోటి మధ్య ప్రేమ బీజములు నాటి సహన ప్రసవనములు వికసింపజేసి శాంతి ఫలములు సమాజములకు అందించేటువంటిది ఈనాటి యువకుల యొక్క ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి. The main objective of the modern youth should be to sow the seeds of love and grow the flowers of forbearance and tolerance and get the fruits of peace. సమాజమునకు శాంతి ఫలం అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి. They should be students that would hand over the fruits of peace to the society. ఈనాడు సమాజము శాంతి నిమిత్తమై అనేక విధములుగా కూడాను కాచి ఉన్నది. The society is really yearning, pining for peace. అయితే శాంతి భద్రతలు బయట ప్రపంచంలో లేవు. However, the safety, security and peace are not present in the శాంతి outer భద్రత world. తన యందే ఉన్నవి. Peace and security are within. సర్వము తన యందే ఉన్నది. Everything is within you. కానీ ఆ సత్యాన్ని తాను మానవుడు మర్చిపోతున్నాడు. But man is forgetting this truth. స్వస్వరూపాన్ని విస్మరించి బాహ్య రూపాన్ని విశ్వసించి కేవలం అనిత్యమైనటువంటి ఒక భావముల చేత ప్రపంచములో అన్వేషణ జరుపుతున్నాడు మానవుడు. Man has forgotten his true nature. He is carried away by the external world, spending time all this which is temporary. సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచమంతయు కూడాను బ్రహ్మస్వరూపమే. The whole universe is the form of Brahma. బ్రహ్మ లేనటువంటి స్థానము కాని, బ్రహ్మది కానటువంటి నామము కాని ఈ జగత్తులో మనకు కానరాదు, వినిపించదు. In this world, you don't find any place, you don't find any name where there is no Brahman. చూచే చూపులు, వినే శబ్దములు, అనుభవించేటువంటి అనుభూతులు ఇవన్నీ కూడాను బ్రహ్మానుభూతులే. All your looks and the sounds that you listen to and the experience that you pass through కంటికి are those of కనిపించున్నది, Brahman. చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని మరిపించున్నది, మానవత్వాన్ని తెలిగించినది ఈ యొక్క బ్రహ్మతత్వమే. That which makes you look, that which makes you hear, that which makes you pass through the experiences and forget in ecstasy is only this Brahman. కనుకనే మమాత్మ సర్వభూతాంతరాత్మ అనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా అర్థం చేసుకుంటే ఈ విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు అవకాశమే ఉండదు ప్రపంచంలో. Then once everyone understands this principle that everyone is the spark of the divine, there will be no scope for any agitation or disturbances. జగత్తులో ఎందు చూచినప్పటికీ ఒకే విధమైనటువంటి కలతలు, కల్లోలములు, కలహములు, ఇంకా ఘోర కృత్యములు జరుగుతున్నవి. Everywhere, all over the world, today we find the conflict, infights, the war everywhere. ఎవడు మానవుడో ఎవడు దానవుడో గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుండాలి. It's not possible for us to decide who is a human ఎవడు and who సజ్జనుడో is a ఎవడు devil. దుర్జనుడో అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. We are not able to decide who is good and who is wicked. ఎవడు మనిషో ఎవడు పశువో అనేటువంటి దాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు. We are not able to even identify who is a human and who is an animal either. పశుత్వం నుంచి వచ్చిన మానవత్వము, మానవత్వం నుంచి దివ్యత్వానికి పోవలసినటువంటి యొక్క ఈ మానవుడు నరుడు కేవలం మానవత్వం నుంచి పశుత్వానికి రివర్స్
వెనుకకు తిరిగిపోతున్నాడు. The order should be one should proceed from animality to the humanity and to the divinity. But our travel is in the reverse from humanity to the animality. కాదు. It shouldn't be ఇది so. కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము. This is not the main duty. మానవతా ధర్మములను మనము ఆచరణలో పెట్టాలి. We have to practice human values. సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాత దయా సఖ శాంతం పత్నీ క్షమా పుత్ర షడ్ విషయే జనబాంధవ. జనులకు నిజమైన బంధుత్వం ఇవ్వే. నిజమైనటువంటి తల్లి ధర్మమే. The true mother. సత్యమే తల్లి. Truth is the mother. దీనివల్లనే మన భారతీయ వేదములన్నీ కూడాను సత్యం వద ధర్మం చర. Therefore Veda dictates that you should speak truth and follow dharma. సత్యములకు మించినటువంటిది మరొకటి లేదు. There's nothing beyond truth. త్రికాల భాగ్యం సత్యం. It's indivisible in all three periods of దీనిని time. మార్చుటకు దేశకాల పరిస్థితుల ప్రభావం ఏమాత్రం కూడాను పనికిరావు. It's beyond time and space, unchangeable. అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఈనాడు మర్చిపోయినాం. That eternal truth, divinity, is forgotten today. దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ చేయనక్కర్లేదు. In order to visualize divinity, you don't need to exert yourself. దానికి పైన కప్పినటువంటి యొక్క అహంకార మమకారములను దూరం చేసినప్పుడే సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది. When once you remove the covering of ego and attachment, you will be able to see the ఈనాడు divinity. మానవుని ఆవరించినటువంటి మహాగ్రహములు కేవలం రెండే. రాగద్వేషములే పెద్ద గ్రహములు. There are two planets which make us suffer. They are the raga, the attachment, dvesha, the hatred. ఈ రాగద్వేషములను మనం నిర్మూలం గావించమా మనకు మనమే బ్రహ్మము. When once you give up these two, you become Brahman. సర్వం విష్ణుమయం జగత్. The whole universe, జగత్తంతా కూడా దైవ స్వరూపంగానే రూపొందుతుంది. the entire universe would transform into the divine. అలాంటి దివ్యత్వాన్ని మనము ఏ కించిత్తైనా కూడా తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. We have to make every effort to know a fraction of the divinity at least. విద్యార్థులారా, Students, నిజంగా మీకు ఆధ్యాత్మికం అంటే ఏదో పెద్ద శ్రమగా కనిపిస్తుంటాది. you think that spirituality is very difficult. మీరు నేర్చే విద్యల కంటే చాలా వెయ్యింటి ఒక సులభమైనటువంటిది. The spirituality is much easier than your education. Just 1,000. ఈ విద్యల కంటే లౌకికమైన విద్యల కంటే ఈ ఆధ్యాత్మిక విద్య అత్యంత సులభమైనటువంటిది. అత్యంత చాలా సులభమైనటువంటిది. Spiritual knowledge, spiritual education is far easier than the formal knowledge or education. తెలుసుకోలేకపోవటం చేతనే ఇది పెద్ద కష్టంగా కనిపిస్తుంది. అది As you do not know, you find it difficult. ఏబిసిడీలు నేర్చుకునేటప్పుడు మీరు ఎంత శ్రమ పడతారు. How much you struggle to learn the alphabets ABCD. కానీ క్రమక్రమేణా మీరు విద్యావంతులై డిగ్రీ స్థాయికి వచ్చేటప్పటికి ఈ ఏబిసిడీలు చాలా లోగా కనిపిస్తాయి మనకు. As you age and advance in study, the ABCD becomes so simple. కనుక ఈనాడు మన యొక్క భారతీయ విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి విద్యలుగా రూపొంది ఈ విద్యా విధానములో సరి అయినటువంటి ఒక నైతిక లక్షణములు లేకపోవటం చేతనే మానవత్వాన్ని పూర్తి మర్చిపోతున్నాం. Today in Bharat, there is only secular education, formal knowledge, bereft of all moral values. Therefore human మన values are వేద totally gone. విహితమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం విస్మరించిపోతున్నాం. We have forgotten the dharma, the righteousness, which is the basic thing. ఏబిసిడీలు ఎక్కువైనందున వేద శాస్త్రములంత పేదబడియే. As this modern education, ABCD learning has become more and more, people have forgotten the Veda Shastra. ఏను ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు గల్గే. As people get degrees, high degrees like BA and MA, there's nothing like lower secondary knowledge, ఏమిటి education. ఇది ఎంఏలు బిఏలు? What are these degrees, MAs and ఎంఏ BA? ప్లస్ డి మ్యాడ్, బిఏ ప్లస్ డి బ్యాడ్, ఇవేనా మనం నేర్చుకోవటం? MA plus B mad, BA plus B is bad. Is that you learn? కనుక ఇవన్నీ కూడా మనకు ఒక మిస్లీడ్ చేస్తున్నాయి.
పెడమార్గం పట్టిస్తున్నాయి. They all mislead you. కేవలం పొట్టకోటి నిమిత్తమై మనం ఈ చదువులు చదువుతున్నామే కానీ హృదయాన్ని పండించుకునే కోసమని, మనసును నిండించుకునే కోసమని మనం ఈ చదువులు చదవటం లేదు. We just study to carry out our living, to earn our daily bread. మనసు నిండాలి, హృదయం పండాలి. The heart should fructify, the mind should be అదే gratified. జ్ఞానం మనకు హృదయావేశంగా వస్తుంటాయి. And then there comes the real trait in you. ఏ యొక్క డిగ్రీ తీసుకున్నప్పటికీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లోపల రిజిస్టర్ చేస్తాడు. ఇంక దానికి తిరగటం లోపలే తన కాలం అంతా వ్యర్థం చేసుకుంటాడు. Whatever degree one might receive, he registers his name with the employment office. ఇది కాదు మనం చేయవలసినటువంటి పని. This is not the one that ఈ was supposed భౌతికమైన to. జీవితానికి, ఈ లౌకికమైన బ్రతుకు ఈ విద్యలు అవసరమే. For worldly living, this education is necessary. కానీ ఇది ఎంతకాలము మనకు సరైనటువంటి ఒక గుణమును చేకూర్చదు. It will not confer the permanent values. అన్నింటికి కూడాను మానవతా విలువైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు అత్యవసరము. The human values are most essential. Satya Dharma Shanti Prema Ahimsa. సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువ సున్నా. Without the truth, the righteousness, love, peace and non-violence, all this education, the value is just a zero. సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా. Without the truth, righteousness, love and peace, all the acts of charity are they just become null and సత్యధర్మ void. ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా. Without these human values, there is no value in occupying the exalted positions of సత్యధర్మ authority. ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబు సున్నా. Without these human values, so many good acts that you undertake, their value will fall into nothingness. ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములివి నాగు పునాది గోడలప్ప. For this age-old ancient mansion of dharma to live and sustain, these are the pillars, the foundation. కనుకనే ఈ నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి ఒక జీవితం మనది. Our human life is present at the center. ప్రతి surrounded by these నివాసములకు four walls. 4 గోడలు ఉండాలి. Every house should have 4 walls. ఈ 4 గోడల మధ్యలో నివసించేటువంటిది మన యొక్క జీవితం. Our life is spent at the center. ఈనాడు గోడలు కూలిపోయినాయి. Today, walls have నివాసం fallen. జరగలేకపోతుండాలి. There's no life actually. కేవలం చెట్టు నీడ గుట్ట నీడ మన జీవితం జరుపుతున్నాము. We're just spending our lifetime under the shade ఆ of trees. మానవత్వము. Is that the human life? పక్షులు బ్రతకడం లేదా? Don't you find birds living? క్రిమికీటకాదులు బ్రతకడం లేదా? Don't you find insects living? క్రూరమైనటువంటి మృగములు బ్రతకటం లేదా? The wild animals. అవి ఏ are there. బ్యాంకులు బ్యాలెన్స్ పెట్టుకుంటున్నాయి? What bank balance they have? ఏ భవనాలు కట్టించుకుంటున్నాయి? What mansions they build? ఏమీ లేదు. Nothing whatsoever. రేపు ఏమి అనేటువంటి చింత కూడాను పక్షులకు లేదు. The birds are not bothered of tomorrow. కానీ మానవుడు 5 years ప్లాన్ 10 years ప్లాన్ వరకు కూడాను ఇంకా వృద్ధి చేసుకుంటే ఉంటుంటాడు. But man thinks of 5-year plan and more. కానీ పశుపక్షి మృగాదులకు ఏమాత్రం ఇది లేదు. అప్పటికప్పటికి ఆనందంగా ఉంటాయి. But birds and animals feel so comfortable for the moment. జానడు పొట్ట నింపుకొన చిక్కుల నుండుచు కోటి విద్యలను పూనిగా మీర నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి జీవితము మ్రగ్గగా నేల. To fill this small belly, we study so much and struggle hard, but we don't జానడు have full పొట్ట happiness. నింపుకొన చిక్కుల నుండుచు To fill this small belly, కోటి we're full of విద్యలను troubles. పూనిక మీర నేర్చి With all the determination we study well, పరిపూర్ణ సుఖమును పొందలేక we're not able to get the total ఈ happiness. మానవ జాతి దుఃఖమున బ్రగ్గగా నేటికి Why should this human society be full of grief? మానవా Oh man, understand this. ఏమిటి మనం చేస్తుండేది? What is that we do? నిద్ర నుండి లేచి Right from the time we మరి get from నిద్ర bed పోయడు దారి until we retire, పొట్టకై హద్దును పద్దులేక without any limits for our living, వ్యయమందగ జీవితు జీవితంబు we spend all our life. నీ విద్య ధారబోసి
We dedicate, spend all our life time అరవింద for study. జలాక్షుని విస్మరించి We forget God. ఏ పెద్ద సుఖము నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా. Oh man, understand clearly what great pleasure that you have been enjoying out of this ప్రీతిగా struggle. యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా. Oh man, understand clearly, examine clearly. మొట్టమొదట మనకు కావలసినటువంటిది నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం. ఇవే మనం పంచ ప్రాణములు. 3 ప్రాణముల్లో ఇది ఒక ప్రధానం. What are essentially required are the moral, ethical and spiritual value. ఈనాడు ప్రపంచంలో ఈ నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికమైనటువంటిది అడుగంటిపోయినాయి. Today in society, you don't find even a trace of moral, ethical and spiritual ఎక్కడ value. చూసినా కనిపించడం లేదు. You don't find them anywhere. ఈ ధర్మములు, న్యాయములు అంతా కూడా అడవి పాలైపోయింది. You find the morality and the అన్యాయ, code. అక్రమ, అనాచార, అసత్యములంతా కూడాను గ్రామములో నిండిపోయినాయి. Villages are full of injustice and cruelty. ఏ రోగములకైనా నివారణకు మందు ఉన్నది కానీ ఈ రాగద్వేషాలకు మందు లేదు. There is a cure and a remedy for any sort of a disease, but కారణం not for ఏమిటి? attachment and hatred. స్వార్థము, స్వప్రయోజనమే. The reason is selfishness and self-interest. విద్యార్థులారా, Students, స్వార్థము అవసరమే, you need to be స్వప్రయోజనము అవసరమే. self-interest or కానీ there, ఒక పరిమితం ఉండాలి. but they should be under certain limits. ఈ పరిమితంతో లేకపోవడం చేతనే, అపరిమితమైన ఆశల చేతనే మన జీవితం అపరిమితమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. Because they are not kept under check under certain limits, therefore we are grief-stricken more and more, limitlessly. ఏమిటి ఈ పాంచభౌతికమైన దేహములకు సుఖము? What kind of happiness you have in this ఏమిటి body? సుఖము? What is happiness? తినటం సుఖమా? Eating, నిద్రించడం సుఖమా? sleeping, బిడ్డలు కనటం సుఖమా? or have progeny, children, ధనమును సంపాదించడం సుఖమా? or money. లేదు, లేదు. Nothing. దేని యందు సుఖం లేదు. There's no happiness anywhere. ఆ సుఖములంతా కూడాను క్షణవంగురం. All this happiness is momentary. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం. మా కురు ధన జన యౌవన గర్వం మాయామయమిదం ఇఖిలం హిత్వా. మాయామయమిదం ఇఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం హరిషద్విదితం గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం. మా కురు ధన జన యౌవన గర్వం. The pride of your association, the people, the wealth and youth, హరతి నిమిష కాల సర్వం will vanish. క్షణం లోపల పోతుందా ఇవన్నీ? Will vanish in a moment of time. మీరందరూ పిల్లలు, మీకు తెలుసును, Students, you know well. నేను గొప్ప డిగ్రీ తీసుకోవాలి, I should get big. నేను ఎంబీబీఎస్ కావాలి, I should be నేను MBBS. ఇంజనీర్ కావాలి, I should be an ఎంబీఏ engineer. కావాలి, Be an MBA. ఎంటెక్ కావాలి, ఎంఎఫ్ఎం కావాలి అని పాస్ అయినప్పుడు మాకు సంతోషమని ఆశిస్తున్నారు మీరు. Students, you think that you'll be very happy if you get MBA degree, MFM degree, if you become an engineer, if you become a doctor and so పాస్ on. అయింది, You pass the examination. కానీ ఆనందం ఉందా? But is there happiness there? No. తరువాత రెండవ స్టెప్, Next step. ఇంకా ఎంప్లాయ్మెంట్ పోతున్నాడు. Then you go to employment exchange office. అక్కడ ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి. You want a job there. ఉద్యోగం చిక్కితే నాకు ఆనందం అనుకుంటున్నావు. You think that you'll be happy by getting a job. ఉద్యోగం చిక్కింది, You get it. ఆనందం ఉందా? Is there happiness? అది ఒక నెల 2 నెలల సంతోషము. It may last for a month or two. తరువాత ఇంకా హై ప్రమోషన్ కావాలి. Then you want promotion thereafter. ప్రమోషనే వస్తుందో మోషనే వస్తుందో చెప్పడానికి వీలు కాదు, కానీ ప్రమోషన్ 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 కు ఆశపడుతుంటాడు. But you want promotion all the time. ప్రమోషన్ వచ్చింది, You get the promotion. కానీ ఆనందం ఉందా? But is there happiness? లేదు. No. ఇంకా 4th స్టెప్ మ్యారేజ్ కావాలి. Fourth step, you want అదే to get ఆనందం married. అనుకుంటారు, You think that that's కానీ happiness. మ్యారేజ్ అయిపోయింది. You get married. ఆనందం ఉందా? Is there happiness? లేదు. No. తర్వాత ఒక సన్ కావాలి అంటాడు, Then you want a son. సన్ అయినాడు, You have a son now. ఆనందం ఉందా? Is there happiness? నెక్స్ట్ ఇంకొక డాక్టర్ కావాలి అంటాడు, And you want a daughter. డాక్టర్ అయింది, You have. ఆనందం ఉందా? Is there happiness? ఇంకా అప్పటి నుంచి కూడా ఆలు మగడికి జపడాలు, కొరియా వార్.
Thereafter starts Korean war between husband and wife. అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. Then they think of దేవుడా God. ఎందుకు ఈ చింతనలో పడిపోతుని, నాకు ఈ కష్టములు నివారణ చేయి అని ప్రార్థిస్తాడు. Then they begin to pray to God. Oh God, what the hell I am in? అన్ని తాను కోరుకున్నటువంటివే. All these are that he కోరుకున్న wants. దాంట్లో ఏది శాశ్వతమైన ఆనందం లేదు. None of his desires will give him permanent joy. అన్ని కదిలిపోయే మేఘాల వలె పోతున్నాయి. All are like passing clouds. ఎప్పుడు నీకు ఇంకా ఆనందం? Then when do you get happiness? వృద్ధాప్యం వచ్చింది, Old age. పిల్లలకి అన్ని బాధ్యతలు తీర్చేసినావు, You కానీ fulfill అప్పుడు your కూడా నీకు duties. ఆనందం లేదు. But there's no happiness ultimately. కట్టకట్టకి ఎవరి చేతులు చిక్కుతారో ఏమో, ఏ రోగము నన్ను ప్రాప్తిస్తుందో ఏమో అని అక్కడ కూడా విచారమే. You are very much worried because who will take care of you in your old age when you fall 90 sick? సంవత్సరం వచ్చింది, Age 90. మంచం పైన పడ్డాడు, He's bedridden. అప్పుడు కూడా సుఖం కావాలని కోరుతున్నాడు. He wants to be happy even at that moment. డాక్టర్ వచ్చేసి ఇంజెక్షన్, సార్ కొంచెం నొప్పి కాకుండా ఇవ్వండి, సుఖం కావాలి అక్కడ కూడా. When doctor comes there and ready to give him injection, he says, doctor, give it softly. పుట్టినప్పటి నుంచి గిట్టినంత వరకు కూడా సుఖం 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 కోరుతున్నాం. ఎక్కడ సుఖం ఉంది? From birth to death, whereafter happiness, really, where is that happiness? అందువల్లనే త్యాగరాజు చెప్పాడు, నీది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనస్సా అన్నాడు. Therefore it was Tyagaraja who said, oh mind, tell me truth. Is there happiness in the money ధనకనక or వస్తువాహనాలు proximity to the divine? అన్ని వచ్చినాయి ఇంటికి, ధనకనక వస్తువాహనాదులు వచ్చాయి, All the conveniences, అన్నిటినీ all త్యజించాడు. material came. He sacrificed. ఈశ్వర సన్నిధి చాలా సుఖము. He wanted proximity to the divine. అన్ని మనం అనుభవించవలసిందే, All these things to make కానీ లక్ష్యాన్ని పారమార్థికంలో ఉంచుకొని ప్రకృతిని మీరు అనుభవించండి, తప్పులేదు. But we should have spiritual goals and experience in this world. కనుక ప్రతి విషయం నందు కూడాను లోక సంబంధమైన సుఖాలు అవసరమే, However, the worldly pleasure is కానీ needed. మితిమీరినటువంటి సుఖములు మనకు కోరకూడదు. But it should not be in excess. ఎంతవరకు అంత ఇనఫ్, You should have to the extent enough. అవసరమైనంత మాత్రమే ఉండాలి. To the extent enough needed. మనం భుజిస్తున్నాము, You eat. బాగా భుజిస్తున్నాము. You eat more. ఎంత భుజించావో అంత తిరిగి నీవు వెలుపలకు పంపకపోతే నీ స్టమక్ పాడైపోతుంది. You eat much, but you have to excrete the waste matter, or else it would upset your stomach. ఊరికే భుజిస్తూ 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 ఉంటుంటే అజీర్ణ రోగం ప్రారంభమవుతుంది. If you go on eating like that, you will suffer from indigestion. తిన్నటువంటి దానిని వదలాలి. That which has to be is partaken must గాలిని be మనం sent out. తీసుకుంటున్నాము, తీసుకున్న గాలిని తిరిగి విసర్జించాలి. You breathe in, and that must be exhaled. ఆ గాలిని అక్కడే నిలుపుకోవడానికి వీలు కాదు. It's not possible to hold అదే it. విధంగా మనం సంపాదించాలి ధనాన్ని, We must earn money like ఆ సంపాదించిన ధనాన్ని త్యాగం చేయాలి. all that earned must ఒక be దానమో ఒక sacrificed. ధర్మమో దీనులకు దిక్కులేని వారికి దాన్ని సద్వినియోగం చేయాలి. You should make use of the money that you earn for the benefit of the poor and the needy and కనుకనే మన forlorn. భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను చక్కని పాఠములు చెప్తూ వచ్చింది. That is the teaching of the culture of ancient Bharat. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. అయ్యా నా కర్మణ, ఎన్ని యజ్ఞాగాదికతం చేసినప్పటికీ, In spite of all spiritual rituals, నా ప్రజయా ఎంతమంది పిల్లలు నీకు కలిగినప్పటికీ, you may have children, a big family. నా ప్రజయా ధనేన ఎంత నీవు సంపాదించినప్పటికీ, You may earn a lot, amass wealth. త్యాగేనైకి అమృతత్వ మానసు. It is only the sacrifice. త్యాగములో ఉంటున్నది మనకి అమృతత్వము, Immortality is త్యాగంలో there in ఉంటున్నది sacrifice. మనకి ఆనందము, There is bliss in త్యాగంలో sacrifice. ఉంటున్నది మనకి అమరత్వము. That immortality is there in the త్యాగంలో ఉండిన sacrifice. ఆనందం మరొక దాంట్లో లేదు. And the bliss there in the sacrifice ఏమిటి is త్యాగం nowhere చేయాలి? else. What is the sacrifice? ఇల్లు త్యాగం చేయాలా, Should we give up the house? ఆస్తిపాస్తులు త్యాగం Or చేయాలా? should we sacrifice your కాదు property? కాదు కాదు, భగవంతుడు దీన్ని ఏది త్యాగం చేయమని చెప్పడం లేదు. God never tells you to sacrifice these things. ఈ దుర్గుణాన్ని త్యాగం చేయి. Give up, sacrifice the bad quality. భగవంతునికి కూడా నీ ఇవ్వవలసినటువంటి మీ సద్గుణాలు భగవంతుడు ఏమాత్రం కోరటం లేదు. God doesn't want your good qualities or virtues. మీ దుర్గుణాలు భగవంతునికి అందించండి. Sacrifice, offer your bad qualities unto God. ఎవరు దీన్ని నచ్చనటువంటి వారికి అందించాలి. You have to pass on to those who are not prepared ఎవరు to మీ accept. దుర్గుణాన్ని ఎవరు కూడా అంగీకరించరు. Nobody will relish ఎవరు or దానిని accept. అందుకోరు. Nobody will receive. కడపటికి తల్లిదండ్రులైన కూడా అందుకోరు. Even parents are not prepared to కానీ accept మీరు your bad quality. విశ్వసిస్తున్నారు విద్యార్థులారా, Students, తల్లిదండ్రులు ప్రేమతో ఉన్నారు, భార్యా బిడ్డలు ప్రేమతో ఉన్నారు అని మీరు భావిస్తున్నారు. చాలా పొరపాటు. అందరికంటే గొప్ప ప్రేమ భగవంతునికి ఉండేది. oh students, you think that your parents love you.
Your wife and children love you. No. The supreme love only is in the hands of God. తల్లిదండ్రులంతా కూడా నా కుమారుడు అభివృద్ధి అయిపోయి దండిగా సంపాదించి మాకు సుఖ పెడతాడని ఏదో ఒక స్వార్థాన్ని లక్ష్యంగా ఉంచుకొని వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. Parents love you expecting service from you when they grow old. భార్య బిడ్డలు కూడా అదే రీతిగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. Wife and children also love for the same reason. కానీ But ఏ స్వార్థము ఏ స్వప్రయోజనం లేకుండా ప్రేమించేటువంటిది ఒక్క భగవంతుడు మాత్రమే. it's only God who loves you without any trace of selfishness or self-interest. కనుక అతి స్వార్థరహితమైనటువంటి యొక్క భగవంతునకు మీ దుర్గుణాన్ని అర్పితం చేయాలి. God who is selfless. భగవంతుడు You offer your సద్గుణాన్ని bad చేయమని చెప్పడం లేదు. and God only will receive those things, no one else in this world. ఇప్పుడు రూములో ఉంటున్నప్పుడు చెప్తున్నాను మా వైస్ ఛాన్సలర్ సత్యాము వీళ్ళందరికీ. Bhagavan was telling these things there in the interview room there. ఒక 100 రూపాయల నోటు ఉంది. Here you have got 100 rupees ఈ 100 currency రూపాయల note. నోటు చాలా పనికిరానటువంటిదిగా ఉంటుండాలి. And that 100 rupees currency note is so dirty, useless. చాలా మాలిన్యం చేరి ఉంటుండాలి. It is very dirty. ఎంత చూడటానికి కూడా ఇంపుగా ఉంటుండదు. You don't want to look at it ఆ even. యొక్క 100 రూపాయల నోటు బిచ్చగాడికి ఇచ్చినా గానీ ఇష్టపడడు. Even beggar is not prepared to accept that. ఎక్కడైనా చెత్తలో వేసినా కానీ చెత్తను తీసేవాడు కూడా చించి దాన్ని పారవేస్తాడు. Even if we throw it up outside, even if ఎవరు కూడా nobody will దీనికి pick it అంగీకరించడు. up. Nobody will accept it. కానీ But అదే 100 రూపాయల నోటు పనికిరాని నోటు రిజర్వ్ బ్యాంక్ కొండపై ఇచ్చేసి అది దాన్ని తీసుకొని వాడు మంచి నోటు నీకు అందిస్తాడు. But you surrender this useless, dirty 100 rupee note there in the reserve bank. They will accept and give you new, fresh note. కనుకనే మీ యొక్క డర్టీ మైండ్ అనేటువంటి యొక్క నోటును ఎవరు కూడా అంగీకరించరు. Nobody will accept you the తల్లి note of కానీ your dirty తండ్రి mind. కానీ పుత్రుడు కానీ భార్య కానీ బిడ్డ ఎవరు కూడా దాన్ని అంగీకరించరు. No matter your father, mother, or a son or a daughter or wife. కానీ ఆ రిజర్వ్ బ్యాంక్ దాన్నే గాడ్ రేజ్ అన్నారు. అది భగవంతుడికి మాత్రమే అందిస్తే అది మీకు తప్పక మీకు మంచి నోటును అందిస్తాడు. Reserve bank, God only reserves. కనుక ఒక రిజర్వ్ బ్యాంక్ మాత్రమే దాన్ని తీసుకొని మంచి నోటును మీకు అందిస్తాడు. God the reserve bank accepts to receive కనుక and gives you భగవంతుడే good note. మీ యొక్క రిజర్వ్ బ్యాంక్. So God is our reserve bank. ఆ యొక్క పెట్టెలో పెట్టండి గాడ్ రేజ్, అదే మీకు మంచి అభివృద్ధి అవుతుంది. Keep it in the God raise almara, God raise, and He will raise. రేజ్ నాట్ రేజ్, గాడ్ రేజ్. So it is not God raise almara, God raise. మీ దుర్గుణాలు దాంట్లో పెట్టండి, మిమ్మల్ని ఏమీ బాధించవు. Keep those bad qualities in the God మీరు raise సుఖపడతారు, almara. జగత్తుకు సుఖం కలుగుతుంది. And you will be happy and the world will be happy then. కనుక చెడ్డవి మీ దగ్గర పెట్టుకోకండి, Don't keep anything bad. with ఎవరికి you. అందించకండి. Don't pass it on. అర్పితం చేయి భగవంతునికి. Offer it to God. భగవంతుడా అన్ని సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం. Oh God, I offer all my actions so as to please you. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. అంతా అర్పితం చేసి Offer everything to God, who is your mother, your father. నీ పనులు నువ్వు చేయి, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. Do your duty. అర్పితం అంటే ఏమిటి? What do you mean by this surrender offering? ఏ పని చేయకుండా ఊరికి సోమరిగా కూర్చోవటం కాదు. Not to sit still like a lazy fellow. నీవు చేసే సర్వ కర్మలు కూడా నువ్వు భగవంతుడికి అర్పితం చేయి. All your actions must be offered to God. ఫలితము తానే అందిస్తాడు. And He will give you the నువ్వు reward. రాసేటువంటి లెటర్ నువ్వు రాయాల్సిందే. You must write your letter. తిరిగి కవర్ తీసుకుని పోయి పోస్ట్ ఆఫీస్ లో వేయాల్సిందే. And you must post it there in the post office. అంతవరకు నీ కర్తవ్యము. There not to, thus far నీ is your- అమెరికాకో జపాన్కో జర్మనీకో ఈ కవర్ దాని పాటికి అదే పోతుంది. the cover will be transported ఆ on its own డిపార్ట్మెంట్ to America or ఉంటుంటాది, Japan. పోస్టల్ డిపార్ట్మెంట్. There is a separate postal department to నీవు look దాంట్లో ఏమి after. యోచించేయనక్కర్లేదు. You don't need to bother. అక్కడ నుంచి బొంబాయి నుంచి న్యూయార్క్ నుంచి అమెరికా అక్కడంతా కూడా తానే పోతుంటాది. The letter will go on its own accord, Bombay to New York. అదే విధంగానే మీరు మీ ప్రాకృతమైనటువంటి కర్మలు మీరు ఆచరించండి. You do your duty భగవంతునికి అర్పితమైన కవర్ను అందించండి. and you just offer that cover to God. ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు. God will certainly give you the reward that you ఆ deserve. నమ్మకం ఈనాడు మానవుని యందు లేకుండా పోతుండాలి. That faith is missing in mankind today. విశ్వాసం అత్యవసరము. Faith is most ఈ essential. విశ్వాసమే లేకపోతే ఇంక శ్వాసం లేని జీవితమే. Without Vishwasa, the faith, there is no Swasa or కనుక breath. ఆ విశ్వాసం కూడా నువ్వు ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి. You should have faith full of love. ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. Without love, it's useless. ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు, There is a student. ఆ స్టూడెంట్
That student. సమీపంలో ఒక అడవి లోపల ఒక గురువు గారు నివసిస్తుండేటువంటి వాడు చిన్న ఆశ్రమం కట్టుకొని. There is a guru who was staying there in an ashram nearby. ఈ పిల్లవాడు పొద్దున పోవటము తిరిగి సాయంకాలం ఇంటికి రావటము. This boy goes there every morning and returns by the evening. ఆ గురువు చెప్పేటువంటి వాడు, నాయన మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. The preceptor used to instruct every day, day in and day out, no father, no mother, no wealth, no family, no house whatsoever, nothing, nothing. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః అంత్యకాలే మహా దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. Be careful, birth is misery, life is misery, death is misery, be careful. ఇవన్నీ చెప్తుంటే ఈ పిల్లవాడు అనుకున్నాడు, స్వామి ఇది మీ బోటి వారికి అవంతా సరిపోతుంది కానీ మా బోటి వారికి ఇది చెల్లదు అన్నాడు. The boy said, Swami, a preceptor teacher like you, these teachings are quite befitting, లోకంలో not ఎంతో మంది worse. ఉండవచ్చు కానీ నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు, నా భార్య అలాంటి వారి కాదు, నేను లేకపోతే నా భార్య పిడితేనే ఎత్తదు, ఏమీ భోజనం చేయదు. Swami, oh teacher, there may be many people in the world, but my wife is different. నా My తల్లిదండ్రులు parents నేను are different. లేకపోతే అసలు ఏమాత్రం కూడా లోపలికి కూడా పోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు. My parents will be waiting at the doorstep. They won't అంత get in it. ప్రేమతో ఉంటున్నారు నా పైన. They love me so much. కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి అని చెప్పడంలో అర్థం లేదే అన్నాడు ఈ యొక్క విద్యార్థి. The boy said, it is meaningless when you say there is no father, no mother. ఇదిగో చూడు, నీకు Okay. ప్రత్యక్ష ప్రమాణంగా నీకు నిరూపిస్తానన్నాడు. He said, I will show you a direct experience, evidence now. ఒక మాత్ర ఇచ్చాడు, He gave him a pill. నీవు ఇంటికి పోతే ఆ మాత్రం తినేసేసే అన్నాడు. You just swallow that pill, అప్పుడు tablet. నీవు చావుతో పడిపోయినట్టుగా కనిపిస్తావు, You will fall unconscious. కానీ నీ కాన్షియస్ మాత్రం పనిచేస్తుంటాది. But yet you will be able to hear. ఎవరెవరు ఏమేం చేస్తున్నారు ఏమేం మాట్లాడుతూ అన్ని నీకు తెలుస్తుంది. You will be able to hear the conversation that కానీ goes around. బాహ్య ప్రపంచానికి నీవు ప్రాణం లేని వాడిగా కనిపిస్తావు. But to everybody you will look as if you are dead. అప్పుడు నీవు ఈ సత్యాన్ని గుర్తించమని చెప్పాడు. Then you will know this truth. చూస్తావు, ఇది ఒక టెస్ట్. పిల్లలకి ఈనాడు యువకులకంతా ప్రతిదానికి ఒక టెస్ట్ టెస్ట్ టెస్ట్. Let us see in this test, because ఫస్ట్ modern youth want సెమిస్ట్రీ, this test. సెకండ్ సెమిస్ట్రీ, థర్డ్ సెమిస్ట్రీ, ఫోర్త్, ఇవంతా టెస్టులు, అన్ని టెస్టులు జరుగుతుంటాయి. You have got so many tests, first semester, second semester and so on. ఈ విధంగా పిల్లలకు టెస్ట్ అంటే చాలా టేస్ట్. The students have got taste in these tests. వెళ్ళాడు, వేసుకున్నాడు, Well, he has swallowed the pill. పడిపోయాడు. He fell unconscious. తల్లి వచ్చింది, Mother came. తండ్రిని పిలిచింది, He summoned కేకలు father. వేసింది, And he అయ్యో shouted. కుమారుడు మరణించాడని చెప్పి ఏడుస్తుండాది. She went on crying for the death of the ఈ son. మాట వినేటప్పటికి భార్య పరిగెత్తి వచ్చింది. In the meantime, wife అయ్యో came. నా గతి ఏమిటి అని ఆమె ఏడుస్తుండాది. Was also crying for the నా loss of తల్లికి the నేను husband. ఒకదాన్నే కుమార్తె, And the only daughter of నా the భర్త ఈ father. విధంగా అయిపోతే నా గతి ఏమిటి, If this is my fate, what is ఆ going to happen ఏడుపులో in కూడా future? నా గతి ఏమిటి నా గతి ఏమిటి అని ఏడుస్తుండాలి. Even at the time of the death of her husband, she is worrying, crying for her own సరే, security. ఇరుగు పొరుగు వారందరూ చేరారు. All others assembled in the meantime. అందరూ పాపం మంచి పిల్లవాడే, చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికీ దుఃఖం వచ్చింది పాపం. They were all feeling, they were sympathizing because the fellow who died is one of spiritual value. Everybody ఈ assembled. సమయంలో ఆ స్వామి వచ్చాడు. In the meantime, that Swami came there. ఆ బ్రాహ్మణ ఆసన్నమాయ వచ్చాడు సమయానికి సమయానికి. He came there at the right, appropriate, exact time. స్వామి వస్తున్నాడు అందరికి అంత దారి ఇచ్చారు. Everybody gave him the way. అమ్మా ఎందుకోసం ఏడుస్తున్నారు అని తల్లిని అడిగాడు. The Swami asked Mother, why do you cry like this? నా కుమారుడు మరణించాడు స్వామి. Swami, my son died. భార్యను అడిగాడు, ఎందుకోసం అమ్మ నీవు ఇంత దుఃఖిస్తున్నావని. He asked the wife, why do you cry? అయ్యో ఇతను నా భర్త, అతను పోతే నా గతి ఏమిటి. The person who died is my husband, what will happen to me? అప్పుడు తండ్రితో చెప్పాడు, Then he told the father. లోపలికి వెళ్ళి ఒక టంబ్లర్ నీళ్లు తీసుకురామన్నాడు. He asked father to bring a tumbler full of water. ఏదో కళ్ళు మూసుకున్నట్టుగా మూసుకున్నాడు. ఈ స్వామి కొంచెం నాటకం ఆడాడు. This Swami acted a drama there and he సరే, closed his ఈ eyes. నీరు ఉంటున్నాయి, ఈ నీరు ఎవరు తాగితే వారు చస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు. Anybody here, whomsoever drinks this water, he will die and this fellow will get up. తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు. మొట్టమొదటి భార్య కదా, చాలా ఇది ప్రీతికరమైనటువంటి ఆమెకి ఇచ్చాడు, ఈ నీళ్లు త్రాగుతావమ్మా అని. So first tumbler full of water is given to the అయ్యో wife, the స్వామి, better half. నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రుని, I am the only daughter of my parents. నేను పోతే నా తల్లిదండ్రులు ప్రాణం తీసుకుంటారు, If I die, my parents will not be able to live. కాబట్టి దయచేసి నేను త్రాగను అనింది. So I am not prepared to drink this నీ tumbler భర్త water. బ్రతుకుతాడమ్మా, నీవు చావు తప్పేమి అన్నాడు. Your husband will come back to life, better you die. చచ్చేవాడు ఎట్టయినా చచ్చాడు, తానే పోనీ స్వామి నేను పోను అన్నాడు.
The fellow anyway dead and gone, but I am not prepared to go with him. సరే తల్లికి చూపించాడు, అమ్మా నీవు త్రాగుతావా అని. Then he asked the mother, are you ready to drink? అయ్యో నాయనా, ఇంటికి నా బిడ్డ ప్రసవానికి వచ్చింది, ఆమెకు ప్రసవం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇంకా 2 ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళకి పెండింటి కావాలి, ఇవన్నీ నా బాధ్యతగా ఉంటున్నది, నేను ఎట్లా చచ్చిపోయేది. The mother said the first daughter came for delivery. There are 2 more daughters kept in waiting to be married. How am I to die now? సరే తండ్రికి చెప్పాడు. Then he told father. తండ్రికి చేస్తే యోచన చేశాడు, And he thought for a moment. ఇంటికంతా పెద్దని నేను, I am the head of this family. 2 ఆడవాళ్లే మిగిలిపోతారు, And 2 ladies will be నా remaining. కోడలు ముండం వస్తుంది, And the daughter నా will be భార్య కూడా widowed. ముండం వస్తుంది, And so also the wife. ఇంటిలో మగదిక్కే లేరు, So there is no man కాబట్టి to నేను look ఎట్లా after. చచ్చేది అన్నాడు. గురు ఇంటి లోపలికి వెళ్లారు, All the 3 have gone in. ప్లాన్ వేశారు, మాస్టర్ ప్లాన్ They devised a master plan. తీసుకొని వచ్చారు. స్వామి They said, Swami, మీరెంతో దయామయులు, you are one of compassion. మీకు ఎట్టి బాధ్యతలు లేవు, You have no responsibilities. ఈ నీరు మీరే త్రాగి మాకు మాట బ్రతికించండి. Why don't you drink this tumbler full of water and save this man? మీకు మంచి సమాధి, గొప్ప మార్బుల్ సమాధి కట్టిస్తాము. We'll certainly construct a samadhi tomb of marble in your memory. అప్పుడు వీడు లేచాడు, నీళ్లు చల్లేటప్పటికి లేచాడు. By the moment water is sprinkled this full of "చూచావా water. బాబు, నీ భార్య ఏం చెప్పింది, What did నీ your తల్లి wife ఏం say? చెప్పింది, What did your నీ mother తండ్రి say? ఏం చెప్పింది, What did your father say? కట్టకటప్పుడు నన్నే చావమని చెప్పారు. They all said that I should die now. జగమంతా నిత్యం, The whole world is illusion. జన్మ దుఃఖం, జరా దుఃఖం, ఛాయా దుఃఖం, పునః అంత్యకాలే మహాదుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎవ్వరికి ఎవరూ లేరు. Birth is misery. Life is misery. Death is misery. No one has got ఏదో to be with దేహాభిమానం anyone. ఉన్నంత వరకు ఈ దేహాన్ని వారు ప్రేమిస్తుంటారు. Because of this body attachment, you love the body. ఇది కూడా నువ్వు స్వార్థం కోసమనే ప్రేమిస్తున్నారు. This is also out of selfishness. ఎట్టి స్వార్థము లేనటువంటి నిస్వార్థమైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. God is the only one who is selfless. కనుక అట్టి భగవంతుణ్ణి మీరు ప్రేమించి మిగిలినటువంటి సంబంధాలను మీరు పోషించుకోండి, తప్పులేదు. You love such a God who is selfless and have relationships, no doubt. ఏ పని చేసినా కూడాను ఇది భగవత్ కార్యంగా భావించండి. Whatever you may do, good work, take it as God's work. ఎవరిని మీరు చూసినా దైవంగా మీరు విశ్వసించండి. Consider everyone as the form of అందరి the యందు divine. ఉన్నటువంటిది మమాత్మ సర్వభూతాంతరాత్మ. It is only spark of the divine that is present in ఎవరిని everybody. మనం తూలనాడరాదు, Don't hate anybody. ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు, Don't criticize anybody. ఎవరితో మనం అధికంగా విశ్వాసం కూడా కలగరాదు. But don't have too much of relationship ఈ with anyone. అందరి విశ్వాసమును భగవంతుని పైన పెట్టండి. Repose all the confidence and faith in God. ఇది ఎన్నో దారాలు చేరినటువంటి బట్ట. All threads are interwoven అన్ని into దారాలు God. చేరటం వల్ల చాలా బలంగా ఉంటుండాలి. Because of so many threads interwoven, it's so strong. ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా తీసిపోతే వేళ్లతో తుంచి వేయచ్చు. If you separate out the threads, you can cut it off. with a కాబట్టి finger. అందరి ప్రేమను నీవు భగవంతుని పైన పెట్టుకో. Therefore, let all the love to be directed towards అందరూ God. భగవంతుని స్వరూపంగా నీవు విశ్వసించు. Consider everyone as the form అందరినీ of God. సేవించు, Serve all. అందరినీ భజించు, Love all. అందరినీ నీవు విశ్వసించు. Have faith in everyone. అంతేకాని ఎవ్వరిని నమ్మరాదు. But that doesn't mean that ఒక్క దైవాన్ని మాత్రమే నమ్మాలి. but that doesn't mean you should be దేహము carried away. పంచభౌతికము, The body is just దేహము కూలక తప్పదెప్పుడు, is bound to fall దేహి down. నిరామయుండు, The indweller is గణతింపక permanent. దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. Actually speaking, the indweller has no insignia నిజము or the కూడా prince like birth and ఆ death. దేహియే దేవదేవుడు. That indweller is God Almighty. క్షేత్రం ఇది. This is only the field of the body. లోపల క్షేత్రజ్ఞుడున్నాడు. There you find the knower, kshetrajna. మరినపు కొంప, The body is full of రోగముల బ్రగ్గెడు సేవక గంప, it's full of diseases. జాత సంచలనము పొందు దుంప, It perinates life of భవసాగర life. మీదగలేని కంప, It cannot cross అమ్ముల across this కదలమున ocean of life. నెక్కు దలంప. Therefore it's full of నేను bones. నిశ్చలమని నమ్మబోకు మనసా. Never think this body is హరిపాదములు permanent. ఆశ్రయించవే, Surrender yourself to the హరిపాదములు feet of ఆశ్రయించవే. God. And offer all your prayer to the feet of God. అది ఈనాడు ఈ సమయంలో ఇప్పటి పరిస్థితి యందు ఈ కలియుగం నందు ఈ యొక్క మోడర్న్ ఏజ్ లోపల ఇది చాలా అవసరం. This particular offering to God, full faith in the lotus feet of God, is absolutely essential ఆ at this moment of విశ్వాసాన్ని మనం time. కోల్పోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలంతో అశాంతితో కుమిలిపోతుంది. Because such faith is gone, totally lost, the whole world is full of agitation, trouble and turmoil. నైతిక విలువలు పెంచుకోండి, Develop moral values. ధార్మిక మార్గంలో ప్రవేశించండి, And develop ethical values ఆధ్యాత్మికాన్ని in అనుభవించండి. society. And experience the లౌకికం spiritual మీకు life. సుఖంగా ఉంటుంటారు. And then you will enjoy this world. కనుక విద్యార్థులారా, Students, మీకు ఈ యొక్క పాఠశాల ఎందు కానీ either కళాశాల ఎందు కానీ or colleges. ఆధ్యాత్మికం యొక్క సంబంధం ఏమాత్రము లేకపోవడం చేతనే మీ మనసు ఈ విధంగా
అనేక మార్గములు పెడ మార్గంలో పడుతుండాలి. Because there is no link with the spiritual education, we are along the wrong మీ path. దోషము కాదు ఇది. It's not your mistake. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దోషము. The mistake lies with the Department of Education. ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏమాత్రం కూడా లేకపోతుండాలి. Because the spiritual information is not there in the education system. ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఫౌండేషన్ లేకుండా ఈ భవనం ఎట్లా నిలిచగలదు? Without the spiritual knowledge, the foundation, how do you expect the man to... కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ ఫౌండేషన్, So self-confidence is the సెల్ఫ్ foundation. సాటిస్ఫాక్షన్ వాల్, Self-satisfaction is the సెల్ఫ్ wall. సాక్రిఫైస్ రూఫ్, Self-sacrifice is the సెల్ఫ్ roof. రియలైజేషన్ లైఫ్. Self-realization is the life. కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉండాలి. So everything depends on self-confidence. ఆధ్యాత్మికం. That self-confidence is spirituality. ఆత్మవిశ్వాసం. The self-confidence is ఈ important. ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము. You will not be able to achieve, accomplish any simple task. కనుక మీకు ఏదైనా సమయం చిక్కినప్పుడు If you find ఈ time, పొద్దుపోని మాటలంతా మాట్లాడకుండా, instead of indulging in vain gossip, కాలమును వ్యర్థము గావించకుండా, without wasting time, మీ యొక్క కాయమును పెడమార్గం పట్టించకుండా, without misusing the body, లేని యొక్క దుర్మార్గ భావాలంతా మీ తలలో చేర్చకుండా, without entertaining wicked thoughts, సమయం చిక్కినప్పుడు భగవత్ చింతన చేయండి. when you find time, think of God. అది మీ యొక్క నిజమైనటువంటి భవిష్యత్తుకు ఒక పెద్ద తీరని ధనము. It is the wealth that will help you in your future life. కనుక అట్టి శాశ్వత ధనాన్ని మీరు సంపాదించాలి. Acquire that permanent wealth. శాశ్వత కీర్తిని మీరు సంపాదించాలి. Acquire that permanent reputation name. అప్పుడే మీ యొక్క జీవితం సార్థకమవుతుంది. Then only your life సమాజంలో will ప్రవేశించండి. enter into the society. ఈ సాంఘిక సంక్షేమాన్ని మీరు అభివృద్ధి చేయండి. And you also serve the society and develop the society. వారి ప్రేమకు మీరు పాత్రలు కాండి. And deserve అహంకారాన్ని their love. నిర్మూలన చేసుకోండి. And be egoless. దేహాభిమానాన్ని పూర్తి మీరు దూరం Give up చేసుకోవాలి. all the body attachment. ఈ దేహం ఎందుకోసం వచ్చింది? Why the body is given? శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మాన్ని ఆచరించే కోసం వచ్చింది. Body is gifted in order to perform the righteous deeds and acts. కనుక So, మీరు నిత్యము మీరు శ్రవణం చేసేటువంటి విషయాలు ఏ ఒకటి రెండైనా కూడాను హృదయంలో దాచుకోండి. out of all that you listen every day, at least preserve one or two అన్ని things. దాచుకోవటానికి ఈ పెట్టెలో స్థలం ఉండదు. In fact, you may not be able to contain all that you listen. ఒకటి రెండు ఇంపార్టెంట్ అయినా మీరు దాచుకోండి. At least preserve one or two important points. భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, हरि नाम बिना आनंद नहीं, हरि हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं,
हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं, सुख शांति नहीं।